సో, హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఈ వీడియోలో మొత్తం విలేజ్‌నైతే చూపించబోతున్నా. అండ్ విలేజ్‌లో అక్కడ ఉండే అన్ని అట్మాస్ఫియర్ గాని, అక్కడ ఉండే క్లైమేట్ గాని, పంట పొలాలు గాని, మొత్తం విలేజ్‌ని మొత్తం కవర్ చేసి ఈ వీడియోలో చూపించబోతున్నా. అండ్ ఎప్పటినుంచో అనుకుంటున్నా ఇలా ఒక వీడియో చేసి మొత్తం చూపించాలని చెప్పేసి. బట్ టైం కుదరట్లే. సో, ఈ ఫుల్ వీడియోలో మొత్తం కవర్ చేయనీకైతే ట్రై చేస్తా. లెట్స్ కంటిన్యూ ది వీడియో. విలేజ్‌కైతే స్టార్ట్ అయితున్నా. సో, ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటది లోపలికి. సో, ఎళ్ళేటప్పుడు మొత్తం కవర్ చేసి చూపిస్తా. ఇంతకు ముందుకు చూపిస్తున్నా కదా! ఒక 3 కిలోమీటర్స్ అయితే అని చెప్పేసి. సో, అటు సైడ్ అయితే నేషనల్ హైవే ఉంటది. నేషనల్ హైవే నుంచి ఇక్కడ దిగొస్తే ఇక్కడ ఇది దుర్గమ్మ గుడి. సో, ఇక్కడ చాలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి ఊర్లో చూపించడానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు. జస్ట్ ఇక్కడ గుడి ఉంది. బట్ ఇక్కడ చాలా బిల్డింగ్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు. సో, ఎందుకు ఉండట్లేదు అన్నదానికి నేను పర్టిక్యులర్‌గా ఒక వీడియో అయితే చేస్తా. సో, అక్కడ ఒక చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా! సో, ఈ గుడి దాటగానే ఒక చిన్న బిల్డింగ్ అయితే ఉంది కదా! సో, ఈ బిల్డింగ్ ఏంటంటే ఐ థింక్ ఈ బిల్డింగ్ ఒక 20-25 ఇయర్స్ ముందు ఒక గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నా నేనైతే. బట్ నా ఐడియా ప్రకారం ఇదొక లైక్ అంగన్వాడీ అంటారు కదా! సో, ఆ స్కూల్ అన్నమాట ఇది. సో, ఇప్పుడు లోపలికెళ్ళి అయితే తీయలేను. బట్ చూపిస్తా దూరం నుంచి. సో, ఇప్పుడు ఇక్కడున్న పొలాలు గాని అవన్నీ మొత్తం టైమ్ ల్యాప్స్‌లో చూపిస్తా. సో, చూసేయండి. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. అండ్ విలేజ్‌కొచ్చిన ప్రతిసారి ఇక్కడికి పొలాల దగ్గరకొచ్చిన ప్రతిసారి ఇలా చేయాలనిపిస్తది. స్పెషల్ వీడియో చేయాలి ఎలా అయినా సరే అని చెప్పేసి అనిపిస్తది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఇదే కమ్యూనిటీ హాల్ అన్నమాట. సో, ఒకప్పుడు ఇక్కడ అందరున్నప్పుడు ఇక్కడ వినాయక చవితి జరిగినప్పుడు ఇక్కడనే పక్కనే పెద్ద విగ్రహం పెట్టి మంచిగా పండుగనైతే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తే మొత్తం ఏం లేదు ఇక్కడ. లోపల చూస్తే ఇగ బర్రెలు కూడా ఉంటాయి అన్నీ అన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు మా ఇల్లయితే చూపిస్తా. ఇక్కడ ఎలా ఉండేది అనేది. అండ్ వీడియోలో ఆడియో కొంచెం కరెక్ట్‌గా ఉండదు. నాయిస్ ఎక్కువుంటది. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను మైక్ గూడా తెచ్చుకోలేదు. జస్ట్ నా మొబైల్‌తోనే రికార్డ్ చేస్తున్నా కాబట్టి. సో, ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా! సో, ఇది మా పాత ఇల్లు ఇది. అండ్ ఇక్కడ ఒక వాల్ కనిపిస్తుంది కదా! సో, మొత్తం చూపిస్తా. పట్టుకో. పట్టుకో. 2 చేతులతోను. కనిపిస్తుందా? కనిపిస్తున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు లోపలికెళ్ళి చూపించలేను. ఎందుకంటే మొత్తం కూలిపోయింది వెనక మొత్తం. చూస్తే ఇక్కడ ఒక వాల్ మాత్రమే ఉంటది. ఇట్లా ఇటొచ్చి దాని రోడ్ మధ్యలో వెనక నాకు గాని అది తెలుస్తది నువ్వు ఎట్లా రికార్డ్ చేస్తున్నావని. సో, ఇక్కడ విజువల్‌గా ఎలా ఉంటది, ఒకప్పుడు ఎలా ఉండేది అనేది నేను ఇక్కడ విజువల్‌గా చేసి చూపిస్తా ఏఐతోని. నేను ఫస్ట్ రికార్డ్ చేసిన వీడియో కూడా ఇక్కడనే రికార్డ్ చేసిన. నేను యాక్చువల్లీ కంటెంట్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడనే. నేను కంటెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో ఇదే పొలంలో. నేను అది మళ్ళీ క్లిప్ చూపిస్తా. అండ్ ప్రతిసారి అనిపిస్తది ఇక్కడికొచ్చినప్పుడు, ఇక్కడ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఎక్కడ స్టార్ట్ చేసినా, మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడున్నా అనేది నాకు ప్రతిసారి గుర్తుకొస్తది. అండ్ ఈ వీడియోలో నేను ఇంకా చాలా పాయింట్స్ కవర్ చేద్దాం అనుకున్నా. బట్ చాలా తక్కువ పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నా. ఎందుకంటే నాకు క్లారిటీ లేదు. ఏ పాయింట్ మీద మాట్లాడాలి అన్నా సరే నాకు ప్రెజెంట్ క్లారిటీ అనేది చాలా తక్కువుంది. సో, ఆ పాయింట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు వీడియో లాస్ట్‌లో చెప్తా మీకు చెప్తా. మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. సో, దెన్ అండ్ ఈ వీడియోలో ఏదైనా సరే మధ్యలో వాయిస్ అటు ఇటు కొంచెం వాయిస్ అనేది కరెక్ట్‌గా వినిపించదు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ గాలొస్తుందనమాట. సో,
ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ నల్లపోచమ్మ గుడి అయితే ఉంటుంది. అండ్ నల్లపోచమ్మ గుడికి సంబంధించి ఇంకా చాలా డీటెయిలింగ్ గా వీడియో చేయొచ్చు. బట్ ఈ వీడియోలో మొత్తం చూపించలేదు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం. ఇప్పుడు వెళ్ళినా సరే ఈ వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది. సో ఆ నల్లపోచమ్మకి సంబంధించిన వీడియో అనేది ఫుల్ లెంత్ వీడియో కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, దాని గురించి డీటెయిలింగ్ గా వీడియో అయితే చేస్తా. అండ్ ఈ వీడియోలో నేను ఏమైనా కరెక్ట్ గా మాట్లాడినా అంటే ఐ థింక్ నేను కాంటెంట్ క్రియేషన్ కి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, ఒక 3 vlogs అప్లోడ్ చేస్తాను అంతే. సో ఇన్ కేస్ నేనేమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే నేను మాట్లాడడంలో కానీ నేనేమైనా చేంజెస్ చేసుకోవాలంటే నాకు ఒకసారి చెప్పండి. సో ఐ కెన్ చేంజ్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంకా అండ్ మెయిన్ పాయింట్ ఒకటి మాట్లాడాలనుకున్నా ఏంటంటే అసలు ఈ రామసముద్రం ఎందుకు ఇలా అయింది. ఒకప్పుడు ఐ థింక్ ఒక 20 years కి ముందు ఇక్కడ మొత్తం అందరు ఉండేవాళ్ళు, అంటే లైక్ సిటీలో ఇలా అయితే ఉంటారు, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. బట్ 20 years నుంచి ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ నుంచి ఎవరు లేకపోతే ఇప్పుడు ఉన్నాయి, ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఇక్కడ ఎవ్వరు లేరు, జస్ట్ పొలం పనులు చూసుకోవడం మాత్రమే వస్తున్నారు ఇక్కడికి. సో ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏ పాయింట్ మీద వీళ్ళు ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోయారు అనేది ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా తెలుసుకొని దాని మీద ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. సో మీరేమంటారో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. సో అండ్ కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ వీడియో అనేది నేను చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఆ వీడియో నేను ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నా. సో ఇంకే దాని గురించి చేద్దాము, మనం కలిసి చేద్దాము అని అనుకుంటే మాత్రం మీరు చెప్పండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన లింక్ అనేది నేను ఈ ఛానల్ బయోలో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. సో ఇన్ కేస్ ఏమైనా పాయింట్స్ నేను మిస్ చేసి ఉంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో నాకు డిఎం అయితే చేయండి. సో ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు అయితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తా మేము ఒకటికి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.